తమకు న్యాయం చేయాలి అంటూ ఓ బాధిత కుటుంబం కరీంనగర్ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేసింది. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన బాధితులు ఆత్మహత్యనే శరణ్యమంటూ ఆందోళనకు దిగారు. గంగాధర ఎంఆర్ఓ అనుపమారావు పైన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని రాజకీయ అండదండలతో కొందరు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే న్యాయం చేయాలని, లేని ఎడల ఆత్మహత్య దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో గంగాధర మండల కేంద్రానికి చెందిన మల్లేశం తన భార్య గంగాధర శాంతమ్మ పేరిట సర్వే నెంబర్ 94లో 34 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. కాగా ఇదే స్థలం తమదేనంటూ అమ్మిన వారి బంధువులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. రాజకీయ అండదండలతో మోకాపై రానివ్వడం లేదని బాధితుడు మల్లేశం ఆరోపించారు. కలెక్టరేట్ ఆవరణలో మందు డబ్బాలతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఎంఆర్ఓ అనుపమారావుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 2011 డిసెంబర్ 27వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, ఆనాటి నుండి మోకాపై రానివ్వడం లేదని వాపోయారు. పలుమార్లు ఎంఆర్ఓ అనుపమారావును కలిసినా పట్టించుకోలేదని, ఆమెపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని కోరుతూ గత్యంతరం లేకపోవడంతో మందు తాగి మరణించేందుకు సిద్ధమయ్యానని బాధితుడు మల్లేశం అన్నారు. తనకు 2 సార్లు కాలు విరగడంతో వికలాంగుడిగా మారానని చెప్పారు. తమ స్థలాన్ని కబ్జా చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో జరిగిన తప్పిదం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, పలుమార్లు భూభారతిలో సైతం దరఖాస్తు చేశానని తెలిపారు. ఎంఆర్ఓ వద్దకు వెళితే పోలీసుల వద్దకు వెళ్లాలని, పోలీసులకు వద్దకు వెళ్తే ఎంఆర్ఓ వద్దకే వెళ్లాలంటూ తిప్పుతున్నారని చెప్పారు. ఎంఆర్ఓ అనుపమపై కొడిమ్యాలలో విధులు నిర్వహించినప్పుడు సైతం ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యని శరణ్యమని తెలియజేశారు. గంగాధర మల్లేశం. నేను 34 గుంటలన్నర భూమి కొనుక్కున్నా. గంగాధరలా కొనుక్కుంటే నాకు అమ్మినైనా ఓకే, పట్టదారు ఓకే. నాకు ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ బామ్మరిది అనేటైనా, తమ్ముని బామ్మరిది అనేటైనా మాకు చుత ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి వచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను బయలుదేరుతుండు. ప్రజావాణిలో పైన సుమారన్నాడు, దరఖాస్తు ఇచ్చిన, దానికి స్పందన లేదు. ఎంఆర్ఓ గారు, గంగాధర ఎంఆర్ఓ అనుపమారావు గారు నాకు ఎలాంటి న్యాయం చెయ్యను అన్నది. నేను ఉన్నంత చెప్పు నీకేం జరగదు, నువ్వేం చేయలేవు పో అని అన్నది. నన్ను నువ్వేం చేయలేవు అన్నది. ఇక ఎవరేం చేయకపోయినా ఏం చేయాలి? ఇక నాకు దిక్కు లేదని చచ్చిపోతే ఏం చేయాలి? నేను సొసైటీ చేసుకొని చచ్చిపోవాలి. ఇక నాకు దిక్కు లేదు కదా. నువ్వు ఏడుకోతావు ఆడుకోమని